జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం జగన్మాత తత్వబోధ విందాము. హిమగిరీంద్ర, పరమాత్మే ఉపాధి యోగంతో జీవాత్మను పొంది ధర్మాధర్మ హేతువులైన వివిధ క్రియలను తాను కర్తయే చేస్తాడు. అనేక జన్మలను పొందుతాడు. సుఖదుఖాలను అనుభవిస్తాడు. పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి మరిన్ని కర్మలను ఆచరిస్తాడు. మరిన్ని జన్మలను ఎత్తుతాడు. ఇది ఒక గటి యంత్రం. దీనికి విరామం అనేదే ఉండదు. అజ్ఞానమే దీనికి మూలం. దానివల్లనే కోరికల నుంచి క్రియలు అంటే పనులు. అందుచేత అజ్ఞానాన్ని నశింపచేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. అజ్ఞాన నాశమే జన్మ సాఫల్యం. పురుషార్థ సమాప్తి, జీవన్ముక్తులు అజ్ఞాన నాశనంతోనే సాధ్యమవుతాయి. అయితే ఈ అవిద్య అంటే అజ్ఞానం అనేది చాలా గట్టిది సుమ. అవిరుద్ధమైన సత్కర్మల పట్ల ఆశ ఉండదు. అజ్ఞాన నాశనం మీద కోరిక పుట్టదు. అనర్థదాయకాలైన కర్మల వైపే మాటిమాటికి పరుగులు. వాటి వల్ల రాగం వల్ల దోషము, దాని నుంచి అనర్థము తప్పదు. అందుచేత చాలా గట్టి ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానాన్ని నిరూపించుకోవాలి. కర్మను చెయ్యక తప్పదు. సత్కర్మలు అవశ్య కర్తవ్యాలు. కానీ కైవల్యం అనేది కేవలం జ్ఞానం వల్లనే. దాని సిద్ధికి హితకారులే సత్కర్మలు సహాయపడతాయి. నగరాజ, జ్ఞానం వల్ల హృదయ గ్రంథి వేదనం అవుతుంది. దాని నుంచి కర్మ సంభవిస్తుంది. ఇవి రెండు చీకటి వెలుగు లాంటి విరుద్ధాంశాలు కనుక వీటిని యోగపద్యం లేదా ఐకమత్యం అసంభవం అంటారు. అందుచేత వైదిక సత్కర్మలను వేటినైనా చిత్తశుద్ధి సంపాదన కోసమని తావత్పర్యంతమే సప్రయత్నంగా ఆచరించాలి. శమము, దమము, తితిక్ష అంటే ఓర్పు, వైరాగ్యము, సాత్వికత ఇవి సిద్ధించే వరకు సత్కర్మాచరణం అటుపైన అవసరం లేదు. సన్యసించాలి. ఆత్మజుడే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ట గరిష్ఠుడైన గురువును నిర్వ్యాజ భక్తితో సమాశ్రయించాలి. నిరంతరం ఏకాగ్రచిత్తంతో వేదాంత శ్రవణం చెయ్యాలి. తత్వం, అసి వంటి మహావాక్యాలను గురించి అంటే విచారణ చెయ్యాలి. లోతుగా ఆలోచించాలి. ఈ వాక్యం జీవ బ్రహ్మైక్య బోధకం. ఆ సమైక్యం బోధపడితే అతడు నిర్భయుడే నా రూపాన్ని పొందుతాడు. దీనిలో ముందుగా పదార్థావగతి కలగాలి. అటుపైన వాక్యార్థావగతి. తత్పదానికి వాక్యార్థం నేనే, త్వత్పదానికి వాచ్యార్థము జీవుడు. ఈ రెండింటి ఐక్యాన్ని అసిపదం బోధిస్తోంది అంటున్నారు పండితులు. అయితే విరుద్ధమైన ఈ వాచ్యార్థాలకు ఐక్యం ఎలా సంభవం? అందుకని లక్షణావృత్తిని ఆశ్రయించి త్వం పదార్థాలకు ఐక్యాన్ని సంఘటపరచాలి. ఈ రెండు పదాలకు లక్ష్యార్థం చిన్మాత్రమే కనుక ఐక్యం సుసంభవం అవుతుంది. ఈ ఐక్యాన్ని తెలుసుకున్న నరుడు స్వభేదంగా అద్వయుడు అవుతాడు. స్థూలాది దేహరహితుడైన బ్రహ్మత్వం పొందుతాడు. పంచీకృత మహాభూత సంభూతమైన స్థూలదేహం ఒక భోగాలయం, జరావ్యాధి సంయుతం, సర్వకర్మలకు నిలయం. నిజానికి ఇదొక మిథ్యయే అయినా మాయామయత్వం వల్ల స్ఫుటంగా భాషిస్తుంది. ఇది ఆత్మకు అంటే నాకు స్థూలోపాధి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణపంచక సమాయుక్తమై మనోబుద్ధులతో కూడిన సూక్ష్మోపాధి. ఇది అపంచీకరణంతో ఆత్మకు ఏర్పడిన సూక్ష్మదేహం. రెండవ ఉపాధి
సుఖదుఖానుభవాలను అవబోధకం, అనాది అనిర్వాచ్యము అయిన అజ్ఞానం మూడవది. దీనినే కారణదేహం అంటారు. ఈ ఉపాధులు నశించిపోతే కేవలాత్మ మిగులుతుంది. ఈ మూడు దేహాలలోనూ పంచకోశాలు అంతస్థితాలే సర్వదా ఉంటాయి. పంచకోశ పరిత్యాగంతో బ్రహ్మపుత్యం లభిస్తుంది. నేతి నేతి వాక్యాల ద్వారా చెప్పబడే నా రూపమే అది. చావు పుట్టుకలు లేని అజము, నిత్యము, శాశ్వతము. శరీరం అంటే ఉపాధి. మరణించినా అది మాత్రం మరణించదు, మరణింపదు, చావదు, చంపబడదు. ఇది ఆత్మతత్వం. ఇది చిన్నవాటిల్లోకెల్లా చిన్నది, పెద్దవాటిలోకెల్లా పెద్దది. ప్రాణికోటి ఆత్మ గుహలో భద్రంగా నిక్షిప్తమైన రహస్యం. దీని మహిమ బ్రహ్మానుగ్రహం పొందిన వీతశోకుడికే తెలుసుకోగలడు. పర్వతరాజా, స్పష్ట ప్రతిపత్తి కోసం మరొక పోలిక చెప్తున్నాను. ఆత్మను రధికుడిగా గ్రహించు. శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు కళ్ళెము, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియ మనోయుక్తమైన ఆత్మను భోక్త అంటారు. అవిద్వాంసుడు, అమనస్కుడు, అశుచి అయినవాడు తత్పదార్థాన్ని తెలుసుకోలేడు. సంసారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. విద్వాంసుడు, సమనస్కుడు ఎల్లవేళలా శుచి అయినవాడు తత్పదాన్ని పొందుతాడు. అతడికింకా పునర్జన్మ ఉండదు. విజ్ఞానం అనే సారథి ఉండి మనస్సు అనే కళ్ళాన్ని చేపట్టుకొని రథాన్ని నడిపించుకున్నవాడు గమ్యమైన పరమపదాన్ని చేరుకుంటాడు. ఇలా శృతితో మతితో ఆత్మను ఆత్మతో నిశ్చయించుకుని నన్ను ఆత్మరూపంగా భావించినవాడు జీవన్ముక్తుడు. ఇక జగన్మాత యోగబోధ. ఇదే కాక నన్ను తెలుసుకోవడానికి నిధిధ్యాసాది రూపమైన యోగ మార్గం ఒకటి ఉంది. ఈ మార్గంలో తొట్టతొలిని అక్షర త్రయాత్మకమైన దేవీ ప్రణవ సంజ్ఞను ధ్యానించాలి. హాకారమేమో స్థూలదేహం, రకారం సూక్ష్మదేహం, ఈకారం శరీరం, కలిసి హ్రీంకారం నా ప్రణవ సంజ్ఞ. ఇదే విధంగా సమష్టి దేహంలో కూడా బీజత్రయాన్ని గుర్తెరిగి సమష్టి వ్యష్టి దేహాలకు ఐక్యాన్ని సంభావించాలి. సమాజ వ్యవస్థకు ముందు ఇలా భావించి అటుపైన కళ్ళు మూసుకొని ఇంద్రియ నిగ్రహంతో జగదీశ్వరైన మహాదేవిని అంటే నన్ను ధ్యానించాలి. నాసాభ్యంతరచారుణులే ప్రాణాపానవాయువులను సమాలు చేసి విషయవాంఛ విహీనుడే, దోషరహితుడే, విమత్సరుడే, నిర్వ్యాజమైన భక్తితో నిశ్శబ్ద నిర్మలమైన ఒక గుహలో పద్మాసన సంస్థితుడే ఆకారమైన విశ్వాత్మను, రకారంలోను రకారమైన దేవతేజస్సును, ఈకారంలోను ఈకారమైన ప్రాజ్ఞాత్మను, హ్రీంకారంలోను నింపాలి. వాచ్య వాచకరహితము, ద్వైత భావ వివర్జితము, అఖండమైన సచ్చిదానంద రూపాన్ని దాని శిఖాగ్ర భాగాన భావించాలి. ఇటువంటి ధ్యానంతో నన్ను సాక్షాత్కరింపచేసుకున్న నరోత్తముడు నా రూపాన్ని పొందుతాడు. తక్షణమే అజ్ఞానం నశించి నాతో అభిన్నుడవుతాడు. మహాదేవి, యోగ విద్యను సాంగోపాంగంగా వివరించు. నీ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి నాకు యోగ్యత కల్పించు అని హిమవంతుడు ప్రార్థించాడు. జగదంబ వివరించింది. హిమనగేంద్ర, యోగం అంటే ఎక్కడో ఆకాశంలోనో భూమిలోనో పాతాళంలోనో లేదు. జీవాత్మ పరమాత్మల సమైక్యమే యోగం. యోగ విశారదులు ఇదే చెప్తున్నారు. యోగానికి విఘ్నకారులు 6 ఉన్నారు. కామ క్రోధాలు, లోభమోహాలు, మదమత్సర్యాలు యోగాంగాలతోనూ వాటిని ఛేదించి యోగులు యోగసిద్ధిని పొందుతారు.
యోగాంగాలు 8: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. వీటిలో కొన్నింటికి మళ్ళీ ఉపాంగాలు ఉన్నాయి. అహింస, సత్యం, ఆస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం, సంతోషం, ఆస్తిక్యం అంటే దైవం ఉన్నాడన్న భావన, దానం, దేవపూజ, సిద్ధాంత శ్రవణం, హ్రీ అంటే సిగ్గు, మతి, జపం, హోమం. ఇవి 10 నియమాంగాలు. పద్మాసనం, స్వస్తికం, భద్రం, వజ్రాసనం, వీరాసనం. ఇవి 5 యోగాసనాలు. పాదతలాలు కుడి ఎడమల తొడల మీదకు వచ్చేట్టు కాళ్ళు మడిచి బొటన వేలును అలాగే వ్యూత్క్రమం అంటే కుడి చేత్తో ఎడమ బొటన వేలు, ఎడమ చేత్తో కుడి బొటన వేలు పట్టుకొని నిటారుగా కూర్చుంటే ఇది పద్మాసనం. యోగులకు చాలా హృదయంగమమైన ఆసనం ఇది. పాదతలాలు తొడలకు పిక్కలకు మధ్యలోకి వచ్చేట్టు కాళ్ళు మడిచి నడుము నిలబెట్టి కూర్చుంటే అది స్వస్తికాసనం. పాదతలాలు పిర్రల కిందకి చేర్చి చేతులు మోకాళ్ళపై ఆంచి నిటారుగా కూర్చుంటే అది భద్రాసనం. ఊరువుల మీదకి పాదాలు వచ్చేట్టు కూర్చొని మోకాళ్ళ పైన చేతులు ఆనించి నడుము నిలబెడితే అది వజ్రాసనం. ఒక పాదతలం ఎదుట తొడ కిందికి, మరొకటి ఎదుట తొడ మీదకి చేర్చి రుజుకాయుడైన అంటే నిటారుగా శరీరం నిలిపి కూర్చుంటే అది వీరాసనం. ఇంకా అమ్మవారు ఎలా ఆసనాలు వేయాలో చెప్తున్నారు. ఈ 5 ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చొని ప్రాణాయామం చేయాలి. ఈ ఇడ ద్వారా అంటే ముక్కు ఎడమ రంధ్రం గాలిని 16 మాత్రల కాలం లోపలికి పీల్చాలి. 64 మాత్రల కాలం ఊపిరితిత్తులలో బంధించాలి. అది సుషుమ్నకు మధ్య ప్రదేశం. పింగళ నాడి ద్వారా అంటే ముక్కు కుడి రంధ్రం ఆ గాలిని 32 మాత్రల కాలం మెల్లగా నిశ్వసించాలి. వీటినే పూరక, కుంభక, రేచకాలు అంటారు. ఇది మొత్తం కలిపి ప్రాణాయామం. దీన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ అభ్యాసమైన కొద్దీ మాత్రల అంటే కాలాన్ని సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాలి. పూరక, కుంభక, రేచకాలన నిడివికి కాలక్రమాన పెంచుకోవాలి. మాత్రకాలం అంటే ఒక లిప్త. ఓంకారాన్ని సాధారణంగా ఉచ్చరించడానికి పట్టే సమయం ఒక లిప్త. జపధ్యానాదులతో కలిపి చేస్తే ఈ ప్రాణాయామాన్ని సగర్భం అంటారు. అవి లేకుండా విడిగా చేస్తే విగర్భం అంటారు. క్రమంగా అభ్యాసాన్ని ప్రాణాయామాల సంఖ్య సమయం పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ముందుగా చెమటలు పోయటం మొదలవుతుంది. ఇది అధమ స్థితి. అటుపైన శరీరం వణుకుతుంది. ఇది మధ్యమ దశ. శరీరం నేలను విడిచి పైకి లేస్తుంది. ఇది ఉత్తమ స్థాయి. స్వేచ్ఛగా విషయ సుఖాల వెంట పరుగులు తీసే ఇంద్రియాలను ప్రయత్నించి వెనక్కి మరల్చడమే ప్రత్యాహారం అంటారు. ప్రాణవాయువును అంగుష్ట, గుల్బ, జాను, ఊరు, మూలాధార, లింగ, నాభి, హృదయ, గ్రీవ, కంఠ, లంబిక, నాసిక, భూమధ్య, మస్తక, మూర్ధ, ద్వాదశాంత, విశుద్ధి చక్రం అట ఇది ప్రదేశాలలో యథావిధిగా ధారణ చేయడాన్ని అంటే నిలపడాన్ని ధారణ అంటారు. చైతన్యాంతరవర్తి అయిన ఏకాగ్ర చిత్తంతో ఆత్మలో ఇష్టదైవాన్ని ధ్యానించడమే ధ్యానం అంటే. జీవాత్మ పరమాత్మలకు సమత్వ భావనను సమాధి అంటారు. ఇది అష్టాంగ లక్షణం. ఇంకా మంత్రయోగ ప్రబోధం చెప్తున్నారు అమ్మవారు. ఇంకా ఇప్పుడు మంత్రయోగం గురించి చెప్తున్నాను, ఆలకించు. జీవ బ్రహ్మైక్య రూపంగా చంద్ర సూర్యాగ్ని తేజస్సులతో పంచభూతాత్మకమైన ఈ శరీరం ఉందే దీన్నే విశ్వం అంటారు. విశ్వానికి శరీరానికి అభేదం
శరీరంలో 30,50,00,000 నాడులు ఉన్నాయి. వాటిలో 10 ప్రధానమైనవి, 3 ఇంకా ముఖ్యమైనవి. చంద్ర సూర్యాగ్ని రూపిణి అయిన మేరుదండానికి అంటే వెన్నెముక ఎడం వైపున ఎడనాడి ఉంది. ఇది చంద్ర రూపిణి. శక్తి రూపిణి సాక్షాత్తు అమృత విగ్రహ. కుడివైపు పింగళనాడి ఉంటుంది. ఇది పురుష రూపం. సూర్య విగ్రహ ఈ రెండింటికి నడుమగా సర్వతేజోమయమైన సుషుమ్నా నాడి ఉంటుంది. ఇది అగ్ని రూపం. దీని మధ్య ఇచ్చా జ్ఞాన క్రియాత్మకమైన స్వయంభూలింగం కోటి సూర్య సమప్రభంగా విరాజిల్లుతూ ఉంటుంది. దీని మీద బిందు నాదోపేతమైన శివాత్మకమైన మాయాబీజం ఉంటుంది. దీని మీద శిఖాకారంలో ఎర్రని రంగులో రక్త విగ్రహం నా అంశగా కుండలిని శక్తి ఉంటుంది. దానికి వెలుపల బంగారపు రంగులో 4 రేకుల పద్మం ఉంటుంది. ధ్యానించి వా స ష స అనే అక్షరాలు వరుసగా ఆ దళాల మీద ఉంటాయి. దాని మీద 6 రేకులు మరో పద్మం ఉంటుంది. వజ్రప్రభలు విరజిల్లుతూ అగ్నిలా ఉంటుంది. బకారంతో మొదలుపెట్టి లకారం వరకు 6 అక్షరాలు 6 రేకుల మీద ఉంటాయి. దీనినే ఆధార షట్కాలని మూలమైన మూలాధార చక్రం అంటారు. దీనినే స్వాధిష్టానం అని పేరు. ఇక్కడ స్వశబ్దానికి పరం అని అర్థము. పరముడికి అధిష్టానం కనుక స్వాధిష్టానం అంటారు. దీనికి పైన నాభి ప్రదేశంలో మణిపూరం ఉంటుంది. అది మేరువులతో కూడిన మేఘంలాగా మహాప్రభలు విరజిల్లుతూ ఉంటుంది. అక్కడి పద్మం మణిమయ కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. అందుకని మణిపద్మం అని అంటారు. దీనికి 10 దళాలు ఉంటాయి. డకారం మొదలు ఫకారం వరకు వాటి మీద అక్షరాలు ఉంటాయి. దీనికి అధిష్టాత విష్ణువు. ఇది విష్ణువాలోకన కారణం. దీనిపైనే ఉంటుంది అనాహత చక్రం. ఉదయ సూర్యప్రభలు విరజిమ్ముతూ 12 రేకులు పద్మం ఇది. కకారం మొదలు టకారం వరకు అక్షరాలు ఉంటాయి. దీని మధ్యలో కోటి సూర్యప్రభాలతో బాణలింగం ఉంటుంది. ఈ చక్రం శబ్దబ్రహ్మమయం. అందుకే శబ్దనాహతమని అంటారు మునీశ్వర్లు. ఇది ఆనంద సదనం, పురుషాధిష్ఠితం. దీనిపైన 16 రేకుల పద్మం విశుద్ధి చక్రం. 16 అచ్చులు 16 రేకుల మీద ఉంటాయి. ఇది ధూమ్రవర్ణంలో ఉంటుంది. హంసాలోకనంతో జీవుడికి విశుద్ధిని కలిగిస్తుంది కనుక దీనికి ఆ పేరు ఏర్పడింది. దీనినే కొందరు ఆకాశ చక్రం అని అంటారు. దీనిపైన ఆజ్ఞాచక్రం ఆత్మాధిష్ఠితం. అక్కడ ఆజ్ఞా సంక్రమణం జరుగుతుంది కనుక దీనికి ఆ పేరు సార్థకం. ఇక్కడ పద్మానికి 2 రేఖలు ఉంటాయి. వాటి మీద ఆకారము క్షకారము ఉంటాయి. ఇది చాలా మనోహరమైన పద్మం. దీనిపైన కైలాస చక్రం, అటుపైన రోదిని చక్రం ఉంటుంది. ఈ ఆధార చక్రాలు దాటిన తరువాత సహస్రాయుతమైన బిందుస్థానం ఉంటుంది. వాయుధారణ. హిమగిరీంద్ర, ఇది ఉత్తమోత్తమైన యోగ మార్గం. ముందుగా పూరక యోగంలో మనస్సు ఆధార చక్రంలో సంయోజించాలి, నిలపాలి. గుద మేడ్రాంతరంలో ఉన్న శక్తిని అకుంచించి నిద్రలేపాలి. ఆ శక్తిని లింగభేద క్రమంలో వరుసగా ఆయా చక్రాల గుండా తీసుకువెళ్ళి బిందు చక్రాన్ని పొందించాలి. ఆ పరాశక్తి శంభునితో ఏకీభూతమైనట్టు భావన చెయ్యాలి. అప్పుడు అక్కడ లక్షారసోపేతమైన అంటే లత్తుక లాంటి అమృతం ఆవిర్భవిస్తుంది. దానిని యోగ సిద్ధిదము మాయాఖ్యము అయిన ఆ శక్తికి తాపించాలి. షట్చక్ర దేవతలకు ఆ అమృతధారలతో సంతర్పణ చేయాలి. అటుపైని ఆ శక్తిని అదే మార్గంలో తెచ్చి మూలాధారంలో ప్రవేశపెట్టాలి. ఇలా నిశ్చల చిత్తంతో నిత్యము
అభ్యసించే వారికి సకల మంత్రాలు సిద్ధిస్తాయి. జరామరణ దుఃఖాలు దరిచేరవు. భవబంధనాలు తెగిపోతాయి. జగన్మాతగా నాకున్న గుణాలన్నీ, శక్తులన్నీ యథాతథంగా ఆ సాధకుడికి సంక్రమిస్తాయి. నాయనా హిమాలయ, ఉత్తమోత్తమైన వాయుధారణ విధానాన్ని చెప్పాను, గ్రహించావు కదా. ఇక ఇప్పుడు మంత్రధారణ విధానం చెప్తున్నాను, ఆలకించు. దిక్కాలాద్యనవచ్చనమైన దేవీతత్వంలో చిత్తాన్ని లగించి జీవ బ్రహ్మైక్య యోజనంతో యోగేశ్వరుడు తన్మయుడు, దేవీతత్వమయుడు అవుతాడు. మలినమైన చేతస్సుకి ఇది లభించదు. అటువంటి అప్పుడు అవయవయోగంలో అభ్యాసం చెయ్యాలి. నా మధురమైన హస్తపాదాద్యవాలలో చిత్తాన్ని నిలబెట్టి ధ్యానిస్తూ స్థాన జయం పొందాలి. అలా చిత్తాన్ని విశుద్ధం చేసుకుని అందులో మొత్తం నా రూపాన్ని ప్రతిష్ఠించుకోగలగాలి. అలాగా సంవిత్ స్వరూపుడినైన నాలో మనసు లయమయ్యేంత వరకు ఇష్టమంత్రాన్ని జపిస్తూ హోమాదికాల అభ్యాసాన్ని కొనసాగించాలి. మంత్ర అభ్యాసము, యోగాభ్యాసము ఇవి రెండు జతగా సాగాలి. సాగితే జ్ఞేయ వస్తువును గురించి జ్ఞానం కలుగుతుంది. యోగం లేని మంత్రం కానీ, మంత్రం లేని యోగం కానీ బ్రహ్మసిద్ధి కలిగించలేవు. చీకటింట్లో దీపంతో కుండ కనిపించినట్టు మంత్రంతో మాయావృత్తుడైన ఆత్మ అంటే పరమాత్మ గోచరుడవుతాడు. మనః అంటే మంత్ర. సాంగోపాంగంగా యోగ మార్గం అంతా నీకు విశదీకరించాను. ఇది గురుపదేశంతో తెలుసుకోదగిందే తప్ప శాస్త్ర గ్రంథాలతో తెలిసేది కాదు. ఈ మాటను గుర్తించడం చాలా అవసరం. శైలాదిరాజా, యోగాసన సంస్థితుడే నిర్వ్యాజమైన భక్తితో బ్రహ్మరూపిణినైన నన్ను ధ్యానించాలి. బ్రహ్మ పదార్థం అంటే అది నిత్య సన్నిహితం, గోచరం, మహత్పదం, సదసద్వరేణ్యం, విజ్ఞాన పరిష్టం, అర్చిష్టంతం, అణువులలోకెల్లా అణువు, మహత్తుల్లోకెల్లా మహత్తు, సమస్త లోకాలు సకల ప్రాణులు అందులోనే ఉన్నాయి. అది అక్షరం, అది ప్రాణం, అవాంగ్మయ సగోచరం, అది సత్యం, అది అమృతం. సౌమ్యుడా, ఇది తెలుసుకో. ఉపనిషదమైన ధనుస్సును స్వీకరించి సునిశ్చితమైన ఉపాసనాసరాన్ని మహాస్త్రంగా సంధించి మనసును వంచి అక్షర పరబ్రహ్మను లక్ష్యంగా నిర్ధారించుకోవాలి. ప్రణవమే ధనుస్సు, ఆత్మయే బాణం, బ్రహ్మ లక్ష్యం. జాగరూకుడే బాణంలా తన్మయుడే లక్ష్యాన్ని ఛేదించాలి. భూమి, ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణాలు అన్నీ ఒక్క ఆత్మగా తెలుసుకో. తక్కిన మాటలన్నీ విడిచిపెట్టేసాయి. ఇదే అమృతోపలబ్ధికి సేతువు. రథచక్ర నాభికి అంటే కుండ అడ్డకమ్మీలకి అనుసంధానమైనట్టుగా శరీరంలో నాడులన్నీ ఆత్మతో ముడిపడి ఉంటాయి. వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఓం అనే ఏకాక్షర మహాప్రణవాన్ని ధ్యానించు, నీకు శుభమవుతుంది. చీకటి సముద్రాన్ని తరిస్తావు. ఆ దివ్యమైన బ్రహ్మపురంలో ఆకాశాన ఆత్మ సంప్రతిష్ఠితమై ఉంటుంది. అది మనోమయం. ప్రాణ శరీర నేత అన్నమయ కోశంలోనూ సన్నిధి చేసి ఉంటుంది. అమృతము, ఆనందరూపమైన ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆత్మతత్వాన్ని ధీరులే తెలుసుకోగలరు. తెలుసుకున్న వారికి హృదయ గ్రంథి విచ్చుకుంటుంది. సర్వ సంశయాలు పటాపంచలవుతాయి. సకల కర్మలు క్షీణిస్తాయి. ఇక అమ్మవారు బ్రహ్మ విద్య గురించి చెప్తున్నారు. హిరణ్మయ కోశంలో ఒక బ్రహ్మ విరజంగా నిష్కలంగా భాసిస్తుంది. అది అత్యంత పరిశుభ్రం, వెలుగులకే వెలుగు,
అని ఆత్మవేత్తలు చెబుతున్నారు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రతారకులు ఉండవు, మెరుపులు ఆనవు. అవి ఒక మహాగ్ని. దాని కాంతులతోనే మిగతా కాంతిమంతాలు అవుతాయి. అది బ్రహ్మ. ముందు వెనక అన్ని వైపులా కింద పైన అంతటా బ్రహ్మ. ఈ విశ్వమే బ్రహ్మ. ఇటువంటి అనుభవం ఏ యోగేశ్వరుడికి కలుగుతుందో అతడు కృతార్థుడు, అతడు నరోత్తముడు, అతడే బ్రహ్మభూతుడు, ప్రసన్నాత్ముడు. అతడు దేనికి శోకించడు, దేనిని కాంక్షించడు. తనకు భిన్నంగా రెండవది ఉన్నప్పుడు, అది అనుకున్నప్పుడు కదా భయం వేసేది. అటువంటిది లేకపోవడం వల్ల బ్రహ్మ భిన్నుడు కనుక, సర్వత్రా బ్రహ్మనే చూస్తున్నాడు కనుక బ్రహ్మవేత్త దేనికి భయపడడు. అతడి వియోగం, ఎడబాటు నాకు లేదు, నా వియోగం అతడికి లేదు. నేనే అతడు, అతడే నేను, ఇది నిశ్చయం. అతడిని దర్శించడమే నన్ను దర్శించడం. పర్వతరాజా, నిజానికి నేను తీర్థక్షేత్రాలలోనే, కైలాస వైకుంఠాలలోనూ మరెక్కడో లేను. బ్రహ్మజ్ఞానుల హృదయ పద్మాలలో స్థిరంగా నివసిస్తూ ఉంటాను. నాకు కోటి పూజలు చేసినందువల్ల వచ్చే ఫలం అటువంటి జ్ఞానులను ఒక్కసారి అర్చిస్తే చాలు దక్కుతుంది. అతడి వంశం అంతా పవిత్రమవుతుంది. అతడిని కన్నతల్లి ధన్యురాలు అవుతుంది. భూదేవి పుణ్యవతి అవుతుంది. మనసును చిచ్చక్తిలో లయం చేయడమే సారాంశంగా బ్రహ్మజ్ఞానం అంటే. అడిగావు కనుక చెప్పాను, నువ్వు యోగ్యుడు కనుక చెప్పాను. ఈ బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని భక్తియుక్తుడు, శీల సంపన్నుడైన జ్యేష్ఠపుత్రుడికి కానీ శిష్యుడికి కానీ మీరు ఉపదేశించవచ్చు. దేవుడి పట్ల, గురువు పట్ల సమానమైన ప్రగాఢమైన భక్తి కలిగిన వాడికే తప్ప ఇతరుడికి ఇది ఉపదేశించకూడదు. ఉపదేశించడం వల్ల ప్రయోజనం ఉండదు. తండ్రి వల్ల లభించిన జన్మ నశిస్తుంది, కానీ బ్రహ్మజ్ఞాని అయిన గురువు వల్ల లభించిన పునర్జన్మ అంటే జ్ఞానిగా మారడం ఎప్పటికీ నశించదు. అందుకనే బ్రహ్మజ్ఞానాన్ని అందించిన గురువే ఉత్తమోత్తమైన గురువని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. శివుడు కోపించిన గురువు కాపాడుతాడు, గురువే కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు. అందుచేత శిష్యుడు ఎల్లవేళలా అత్యంత జాగరూకుడే గురువుని సేవించుకోవాలి, సంతోషపరచాలి. త్రికరణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలతో పరిచర్యలు చెయ్యాలి. లేకపోతే కృతజ్ఞత సంక్రమిస్తుంది. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. ఒకప్పుడు ఈ బ్రహ్మ విద్యను దేవేంద్రుడు అధర్వణుడనే శిష్యుడికి ఉపదేశించాడు. అయోగ్యులకు ఉపదేశించావో నీ తల నరికేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి మరీ ఉపదేశించాడు. అలాగే అని అంగీకరించి ఉపదేశం పొందిన అధర్వణుడు ఆ తర్వాత ఆ విద్యను అశ్విని దేవతలకు ఉపదేశించాడు. ఇది తెలిసి ఇంద్రుడు ఉగ్రుడే వజ్రాయుధంతో అధర్వణుడికి శిరస్సు ఖండించాడు. అశ్విని దేవతలు వైద్యులు కనుక శిరస్సును మళ్ళీ అతికించి అతన్ని బ్రతికించారు. అది వేరే సంగతి. కానీ నాగేంద్ర, అతి సంకట సంపాద్య ఈ బ్రహ్మ విద్య. లభించిందో ధన్యుడైనట్టే, కృతకృత్యుడైనట్టే. బ్రహ్మజ్ఞానం కడుంగడు దుర్లభమని గ్రహించాడు హిమవంతుడు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే మరొక ముక్తి మార్గం ఏదైనా ఉందేమో తెలుసుకోవాలి అనుకున్నాడు. సవినయంగా అభ్యర్థించాడు. జగదీశ్వరి, వైరాగ్య భావనలు లేని నాలాంటి మధ్యమ స్థాయి మానవుడికి సుఖంగా అట్టే క్లేశాలు లేకుండా జ్ఞానం లభించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించు తల్లి అని అడిగాడు. భక్తి యోగం గురించి విందాము. నగాధిప, మోక్షప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3 ఉన్నాయి: కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. వీటిలో భక్తి యోగం అందరికీ ఆచరణలో అందే మార్గం. మిగతా రెండింటికన్నా సులభం. ఇది కేవలం మానసికం. శరీరాన్ని చేసుకోవడం, చిత్తాన్ని నిరోధించుకోవడం లాంటి క్లేశాలు ఇందులో ఉండవు.
మనుషులలో ఉండే గుణభేదాన్ని బట్టి ఈ భక్తి మరీ 3 విధాలు. పరపీడిత లక్ష్యంగా దంభాచారంతో క్రోధమాశ్చర్యాలతో సాగేది తామస భక్తి. ఇవి లేకుండా తన కళ్యాణమే లక్ష్యంగా సకామమే హృదయంతో యశోభోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధితో సాగిస్తాడు కనుక ఇతడు పామరుడే. స్వార్థ చింతన లేకుండా పరమేశార్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. నేనే వేరు తాను వేరు అనే భేదబుద్ధి ఇక్కడ ఉండదు. అయితే ఇది పరభక్తికి సోపానం అవుతుంది కనుక తామస రాజస భక్తుల కన్నా ఉత్తమోత్తమైంది. ప్రాళయ భూధర, ఇప్పుడు ఈ పరభక్తికి గురించి వివరిస్తాను, తెలుసుకో. నా గుణగణాలను నిత్యము ఆలకించడం, నా దివ్యనామాలను నిరంతరం గానం చేయడం, కళ్యాణగుణ నీరదీనైన నా యందు ఎడతెరిపిలేని తైలధారగా మనస్సును ఎప్పుడూ వర్తింపచేయడము, హేతు ఉన్నా లేకపోయినా నన్ను అర్చించడం కన్నా మించింది లేదనే భావించి సేవించడం, మోక్షాన్ని కూడా వాంఛించకుండా సేవ్య సేకరత భావాన్ని విడిచిపెట్టి అర్చించడం, సకల ప్రాణికోటిలోనూ సర్వరూపాలలోనూ నన్నే దర్శించడం, తన పట్ల తనకు ఎంతటి అభిమానము అనురాగము ఉంటాయో అంతగానూ నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి తనను నాకు అవేదాన్ని గ్రహించడం, సర్వ ప్రాణికోటిని నాకు అభిన్నంగా తనకు అభిన్నంగా దర్శించడం వల్ల ఎవరికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టని దశకు చేరుకోవడం, నా కోవెలను నా భక్తులను నిరంతరం దర్శించడం, నా గురించి చెప్పే శాస్త్రాలను మంత్రతంత్రాలను అధ్యయనం చేయడం, నా మీద ప్రేమతో నిరంతరం పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గద్గద కంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్య భావంతో నన్ను పూజించడం, ధన వ్యయానికి లోపించకుండా నా నిత్య నైమిత్తిక వ్రతాలనన్నింటినీ ఆచరించడము, నా ఉత్సవాలను దర్శించడమే స్వభావంగా వహించడం, గొంతెత్తి నా నామగానం చేస్తూ అహంకార దేహతాత్మ్యరహితుడే నృత్యం చేయడం, దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అది అలా జరుగుతుందని దృఢంగా విశ్వసించి వర్తించడం, ఇవి పరభక్తికి నిదర్శనాలు. భూధర, దేవికి అతిరిక్తంగా దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడా ఏమీ లేవు అని భావించగలిగిన ఈ పరభక్తి సంపన్నుడు ఆ క్షణంలోనే చిన్మాత్రమైన నా రూపంలో విలయం పొందుతాడు. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు అదే. అందుకనే జ్ఞానంలో ఇవి రెండూ కలిసి ఉంటాయి అనడం. హిమరాజా, ప్రారబ్ధవశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలుగదు. కానీ అతడు నా మణిద్వీపవాసం పొందగలుగుతాడు. అక్కడ సర్వభోగాలను ఇచ్ఛారహితంగా అనుభవిస్తూ కట్టకడపటికి నా చిద్రూప జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ముక్తుడవుతాడు. అందుచేత కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గం లేదు. ఇహలోకంలోనే ఉండి ప్రత్యజ్ఞాత్మకమైన హృదయస్థం చేసుకొని సంవిత్పర శరీరుడే జ్ఞానికి బ్రహ్మత్వమే తప్ప మరణం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని నశింపచేసుకొని తనలో ఉన్నదానినే తాను దర్శించడం, తన అధీనంలో ఉన్నదానినే తాను పొందడం, ఇది బ్రహ్మ జ్ఞానోపలబ్ధి. అంటే మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోగలగడం అన్నమాట. ఇక నిరంతర సాధన విదిత అవిదితాలకు అతీతమైన నా రూపం. అద్దంలోలాగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోకంలో వెలుగు నీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో, ద్వైతభావ వివర్జితమైన
బ్రహ్మజ్ఞానం అలా ఉంటుంది. నీడలా నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది. వైరాగ్య భావం మాత్రమే ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా మరణించినవాడు బ్రహ్మలోకంలో ఆగిపోతాడు. శుచి శ్రీమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడే సాధన కొనసాగించి జ్ఞాని కాగలుగుతాడు. బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనతో లభిస్తుందే తప్ప ఏదో ఒక జన్మలో లభించేయదు. అందుచేత ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నించి కొనసాగించాలి. జన్మజన్మలకు సాధనను కొనసాగించకపోతే వచ్చే నష్టం అంతా కాదు. నరజన్మమే దుర్లభం అవుతుంది. ఇంద్రియాల పటుత్వం అంటే నిగ్రహం, సుసంస్కృతమైన మనసు, మోక్షకాంక్ష ఇత్యాదులు మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో, ఉండాలి అంటే నిరంతరం సాధన ఒక్కటే మార్గం. అతి దుర్లభమైన నరజన్మం లభించిన బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించని వాడి జీవితం పూర్తిగా నిరర్ధకం. అందుచేత ప్రతి నరుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జన ప్రయత్నం చెయ్యాలి. నగాధిప, ఈ జ్ఞానం అనేది పాలలో వెన్నలాగా సకల సృష్టిలోనే అభివ్యాజమై ఉంటుంది. మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా చిలికి దానిని పొందగలగాలి. అదే జన్మకు చరితార్థత. ఇది వేదాంత డిండిము. హిమాచల, అడిగావు కనుక అతి గుహ్యమే అయినా చాలా విశేషాలు నీకు చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను. అతి ముఖ్యమైన దేవి స్థానాలు. పరమేశ్వరి ఇంతటి సదవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ఎంతగానో మురిసిపోయిన హిమవంతుడు, జగన్మాత, ఈ భూలోకంలో నీకు అత్యంత ప్రీతిపాత్రాలు అతి ముఖ్యాలు అయిన దేవి స్థానాలు ఎన్నున్నాయి? అవి ఏంటి? అలాగే నీకు ప్రీతి కలిగించే వ్రతాలు ఉత్సవాలు ఏంటి తెలియచెప్పు, నన్ను కృతార్థుని చెయ్యి అని అభ్యర్థించాడు. జగన్నాయకి మందస్మిత వదనారవిందమై పలికింది. నగేంద్ర, ఈ సృష్టిలో అణువణువు నా స్థానమే, అనుక్షణము నా ఉత్సవమే, నా వ్రతమే, నా సర్వరూపిణి అయిన భక్తవాత్సల్యం కొద్దీ కొన్ని విశేష స్థానాలు తెలియచేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. కోలాపురంలో లక్ష్మి, మాతృపట్టణంలో రేణుక, తులజాపురంలో హింగుళదేవి, సప్తశృంగంలో జ్వాలాముఖిగా నేనుంటాను. అలాగే శాకంబరి, భ్రమరి, శ్రీరక్తదంతిక, దుర్గా స్థానాలు, వింధ్యాచల నివాసిని స్థానం, అన్నపూర్ణ మహాస్థానం, కాంచీపురం, భీమాదేవి, విమలాదేవి, శ్రీచంద్రల, కౌశికి స్థానాలు, నీలాంబరాదేవికి నిలయమైన నీలపర్వత శిఖరం, జంబునదేశ్వరి విలసితమైన శ్రీనగరం, గుహ్యకాళీ నివాసమైన నేపాళం, మీనాక్షి నిలయమైన చిదంబరం, సుందరి సమధిష్ఠితమైన వేదారణ్యం, పరశక్తి ప్రతిష్ఠితమైన ఏకాంబరం, మదాలస యోగేశ్వరి స్థానాలు, చీనా దేశంలో ప్రసిద్ధికెక్కిన నీల సరస్వతి స్థానం, బగళాదేవి నిలయమైన వైద్యనాథం, శ్రీ భువనేశ్వరి నివాసమైన మణిద్వీపం, శ్రీమద్ త్రిపుర భైరవి విరాజితమైన కామక్షేత్ర మండలం, ఇవన్నీ నా నివాస స్థానాలే. వీటిలో చివరిది క్షేత్రరత్నం. ఇక్కడ ప్రతి మాసము రజస్వల రూపంలో దర్శనమిస్తూ ఉంటాను. దేవతలు పర్వత రూపధారులై ఉంటారు. మరికొందరు దేవతలు ఆ పర్వతాల మీద నివసిస్తూ ఉంటారు. ఇక్కడి నేల అంతా దేవీ రూపమే అని పండితులు భావిస్తారు. ఈ కామాఖ్య యోని మండలం కన్నా ఉత్తమోత్తమైన దేవీస్థానం ఈ భూమండలంలో మరొకటి లేదు. గాయత్రి విభూషితమైన శ్రీ పుష్కరం, చండికా నివాసమైన అమరేశం, పుష్కరేక్షణీయ నిలయమైన ప్రభాసం, లింగధారిణి నివాసమైన నైమిషారణ్యం, పురోహిత మందిరమైన పుష్కరాక్షం, రతిస్థానమైన ఆషాఢి, దండిని నిలయమైన చండముండ మహాస్థానం, భూతి మందిరమైన భారభూతి, నగకులేశ్వరి విభూషితమైన నగకులేశ్వరం,
చంద్రికా విలసితమైన హరిశ్చంద్రం, శాంకరీ సమలంకృతమైన శ్రీగిరి, త్రిశూల మందిరమైన జాప్యేశ్వరం, సూక్ష్మాదేవి సమధిష్ఠితమైన ఆమ్రాతకేశేశ్వరం, శాంకరీభూషితమైన మహాకాలం, శర్వరీ సుందరమైన మధ్యప్రదేశం, మార్గదాయిని మహితమైన కేదారం, భైరవీ నిలయమైన భైరవస్థానం, మంగళా నివాసమైన గయ, స్థాణు ప్రియరూపిణికి స్థావరమైన కురుక్షేత్రం, స్వయంభువ మండితమైన నాకుల క్షేత్రము, ఉగ్రామందిరమైన కనకలం, విశ్వేశాలయమైన విమలేశ్వరం, మహానందాదివాసితమైన అట్టహాసం, మహాంతకాలయమైన మహేంద్రం, భీమేశ్వరి నిలయమైన భీమక్షేత్రం, భవానీ శాంకరి రుద్రాణి నామ విరాజితకు నిలయమైన అర్ధకోటికం, విశాలాక్షి నివాసమైన అవిముక్తం, మహాభాగ నిదానమైన మహాలయం, భద్రకర్ణి నివాసమైన గోకర్ణం, భద్రాస్య నిలయమైన భద్రకర్ణకం, ఉత్పలాక్ష్మి మందిరమైన సువర్ణాక్షం, స్థాన్వీస నిలయమైన స్థానుక్షేత్రం, కమలాలయమైన కమలాలయం, ప్రచండం మందిరమైన చగలాండకం, త్రిసంధ్యా నివాసమైన కురండలం, ముకుటేశ్వరి నిలయమైన మాకోటం, శాండకీ స్థానమైన మండలేశం, కాళీ నివాసమైన కాళంజరం, ధ్వని మందిరమైన శంకుకర్ణం, స్థూలాస్య విరసితమైన స్థూలకేశ్వరం, ఉల్లేఖ రూపిణి విహార భూమి అయిన జ్ఞాని హృదయాంబోజం. ఇవన్నీ నాకు అత్యంత ప్రీతిపాత్రాలు. ఆయా రూపాలతో నేను నివసించే దివ్యక్షేత్రాలు. హిమాలయ ఆయా క్షేత్ర మహత్యాలను గురించి ముందుగా విని తెలుసుకొని అటుపైన వెళ్ళి అక్కడ విధి విధానాలను అనుసరించి నన్ను అర్చించాలి. ఇది సాధ్యం కాకుంటే సర్వక్షేత్రాలకు నిలయం కాశీ క్షేత్రం. అక్కడికి వెళ్ళి నన్ను ధ్యానిస్తే సకల క్షేత్ర సకల దేవీ సందర్శన ఫలం లభిస్తుంది. భవబంధ విముక్తి సిద్ధిస్తుంది. తెల్లవారుజామునే లేచి ఈ దేవీ నామాలను ఈ దేవీ స్థానాలను పఠించిన వారికి సకల పాపాలు భస్మమైపోతాయి. శ్రాద్ధకాలంలో వీటిని పఠించడం వల్ల పితృదేవతలు ముక్తులే ఉత్తమ గతులు పొందుతారు. దేవి చెప్పిన దేవి వ్రతాలు పూజలు. నగోత్తమ, ఇంక ఇప్పుడు స్త్రీ పురుషులు ఆచరించవలసిన దేవీ వ్రతాలు వివరిస్తాను, ఆలకించు. అనంత తృతీయం, రసకళ్యాణిని, ఆద్రానందకరం అని 3 ప్రధాన వ్రతాలు ఉన్నాయి. శుక్రవార వ్రతము, కృష్ణ చతుర్దశి వ్రతము, భౌమవార వ్రతము, ప్రదోష వ్రతము. ఇవి కూడా ముఖ్యమైన వ్రతాలే. ప్రదోష వేళలో అంటే సాయం సంధ్యా వేళలో శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడు కనుక ఆ సమయంలో దేవీ వ్రతం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. రోజంతా ఉపవాసం ఉండి ఈ వ్రతం చెయ్యాలి. సోమవార వ్రతం ఒకటి నాకు చాలా ప్రీతికరమైనది. పగలంతా ఉపవాసం ఉండి దేవీ పూజ చేసి రాత్రిపూట భోజనం చేయాలి. సరే, నవరాత్రి వ్రతం నాకు అత్యంత ప్రీతికరమైన వ్రతం. వేరే చెప్పాలా? ఇలా చాలా వ్రతాలు ఉన్నాయి. ఈ నిత్య నైమిత్తిక వ్రతాలను దీక్షతో చేసి నన్ను ఆనందింపచేసిన వారికి నా సాయుధ్యం కరతలా మలకలం. ఇంకా నాకు ప్రీతి కలిగించే రకరకాల ఉత్సవాలు ఉన్నాయి. డోలోత్సవం, శయనోత్సవం, జాగరణోత్సవం, రథోత్సవం, దమనోత్సవం, పవిత్రోత్సవం, ఇలా చాలా ఉత్సవాలు ఉన్నాయి. వీటిని భక్తి శ్రద్ధలతో చేయాలి. వీటిలో భాగంగా సువాసిని పూజ, కుమారీ పూజ, వటుక అర్చనలు నిర్వహించాలి. వారినందరినీ నన్నుగా భావించి అర్చించాలి. విత్తశాంట్యం సుతరాము పనికిరాదు సుమా. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరిపించేవారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. వారి యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను. నగరాజా, నాకు ఏవేవి ఇష్టమో, ఎలా నన్ను ప్రసన్నురాలిని చేసుకోవచ్చునో నీకు తెలియచెప్పాను. ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికి పడితే వారికి చెప్పకు. శిష్యుడు కానివాడికి, భక్తుడు కానివాడికి అసలు చెప్పకు. హిమగిరీంద్ర,
పూజా విధానం విను. బాహ్య అంతఃభేదాలతో నాకు పూజ 2 విధాలు. ఇందులో బాహ్య పూజ మళ్ళీ 2 విధాలు. వైదికీ పూజ, తాంత్రికీ పూజ. వైదికీ పూజలో మూర్తి భేదంతో మరి 2 విధాలుగా ఉన్నాయి. వేద పారంగతులైన వారే వేద దీక్ష సమన్వితులైన వేదికీ పూజ చెయ్యాలి. వేదాధ్యయనం చేయని వారు వేదంలో చెప్పబడిన దీక్షను స్వీకరించి తాంత్రిక మార్గంలో పూజ చేయాలి. ఇది తాంత్రికీ పూజ. ఈ పూజ రహస్యం తెలుసుకోకుండా తారుమారు చేస్తే పతనం తప్పదు. ప్రథమగణ్యమైన వైదికీ పూజను మరింత వివరిస్తాను, తెలుసుకో. ఇంతకు ముందే నా విరాట్ రూపాన్ని చూసావు కనుక నువ్వు అనంత శీర్షం, అనంత నయనం, అనంత చరణం, సర్వశక్తి సమాయుక్తం, పరాత్పర ప్రేరకం ఆ రూపాన్నే పూజించాలి, నమస్కరించాలి, ధ్యానించాలి, స్మరించాలి. ఇది వైదికీ పూజ. స్వరూపం శాంత స్వభావుడవై, సమాహిత మనస్కుడివై, దంభ అహంకార రహితుడివై వైదికీ పూజను, దాని నిర్వాహకులను శరణ వేడుకో. ఆ విరాట్ రూపాన్నే మనసులో దర్శించు, జపించు, ధ్యానించు. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించు. యజ్ఞాలు చెయ్యి, తపస్సు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి. వీటితో నన్ను ఆనందింపచేసి నా అనుగ్రహాన్ని పొంది భవబంధ విముక్తుడివే మోక్షం పొందు. నా భక్తులను నేనే గుర్తుపట్టగలను. వారిని ఉద్ధరించడంలో జాగు చెయ్యను. కర్మయుక్తమైన ధ్యానానికి, భక్తియుక్తమైన జ్ఞానానికి నేను తేలికగా దొరుకుతాను. అంతేకాని కేవలం కర్మానుష్ఠానానికి లొంగను. ధర్మం వల్ల భక్తి ఆవిర్భవిస్తే దానివల్ల పరమ లభిస్తుంది. శృతి స్మృతులు చెప్పినదే ధర్మం. ఇతర శాస్త్రాలు, గ్రంథాలు చెప్పేది ధర్మభాసం మాత్రమే. శ్రీమాత్రే నమః. మిగతాది తరువాయి భాగంలో విందాము.